ఇంకా దానిపై ఏం జరిగించుకున్నాడు తెలుగు నాటు నిలిగుడ్లు అంటే నా బంగారు చెల్లమ్మ నిలుస్తానమ్మా ఎందుకు వచ్చిన ఐడియా రాలేదు కదా కంపల్సరీ గెలుస్తాము. చూడండి, ఈ రాజమ్మ చెప్పి అక్కడ తమిళనాడులో ఎంజీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినాడు. తర్వాత ఏం సినిమాకి వచ్చింది? ఎన్టీ రామారావు పల్లెటూరు వచ్చిన్నాడు సినిమా షూటింగ్ వచ్చి మా రాజమ్మ చెప్పిన మాట విని 1982 జనవరి 9న పార్టీ అనౌన్స్ చేశాడు. కరెక్టా? ధనం పెట్టే. నమస్కారం. ఈరోజు రామ్నగర్ కాలనీ 31వ వార్డు 32వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముందుగా తల్లికి వందనం ప్రతి ఒక్కరి ఇంటిలో 26,000, 39,000, 52,000 వచ్చిందంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గ్యాస్ డబ్బులు కూడా 2 విడతలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయని మహిళలంతా చాలా సంతోషాన్ని తెలియపరిచారు. అలాగే కొన్ని అభివృద్ధి పనుల్ని రిక్వెస్ట్ చేశారు. కాలువలు, రోడ్లు అవి ఎప్పటి నుండో నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినవే. తర్వాత ఏవి ఇప్పటిదాకా అభివృద్ధి జరగలేదు. కావాలంటే మున్సిపాలిటీలో గడిచిన 6 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ బయటికి తీసి చూస్తే ఒక్కటంటే ఒక్క వర్క్ కూడా జరగలేదు అని ఇక్కడ ప్రజలు తెలియజేయడం జరిగింది. నేను ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడికి పిలిపించి దాదాపు 1,75,00,000కి ఈ 2 వార్డులకు సంబంధించి ఎస్టిమేషన్ వేసి ఉన్నామని తెలియజేశారు. అందులో భాగంగా ఒక 25-50 lakhs ఈ 2 వార్డులకి ఫస్ట్ ఫేజ్ కింద రిలీజ్ చేయమని వాటికి టెండర్లు పిలవమని చెప్పాను. అతి త్వరలో అంటే ఒక వారం 10 రోజుల్లో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాను.